అంతకు మించి ఇప్పుడు చిట్టమ్మకు స్వయాన అత్తమ్మ దాని ప్రాణాలు తీస్తుంటే చిట్టమ్మ ఊరుకోదు. అదే జరిగితే మన సొంత బిడ్డలా భావించే మన చిట్టమ్మకు మనకు మధ్య ఊహించిన అగాధం ఏర్పడుతుందిరా. అందుకని ఆ కాంతమ్మని క్షమించి వదిలేయమంటావా? చిట్టమ్మకు కూడా తెలుసు అది ఎంత దుర్మార్గురాలో. దాన్ని చంపినంత మాత్రాన చిట్టమ్మ మనల్ని శత్రువులా భావించదమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఈ ఆవేశమే వద్దని చెప్తున్నాను. నీకు కావలసింది నీ అన్న కూతురు, దాని క్షేమం. అవునా కాదా? అవునమ్మా. అయితే లతని కలిసేంత వరకు ఆ కాంతమ్మ జోలికి వెళ్లకు. అలానే నాకు మాటివ్వు. అమ్మా, సరే అమ్మా. అగ్నిపర్వతంలాగా నాలో రగులుతున్న కోపాన్ని నీళ్లు చల్లి చల్లార్చడానికి నువ్వొక్కదానివి చాలు. నువ్వు చెప్పినట్టుగానే లతని కలిసేంత వరకు ఆ కాంతమ్మ ప్రాణాలకు ఎలాంటి హాని కలిగించను. ఇచ్చాలా? ఈ మాట అన్నావు, చాలా సంతోషంగా ఉందిరా. ఒక్కసారి లతకు ఫోన్ చేయరా, మాట్లాడాలనుంది. ఇప్పుడు ఫోన్ చేయాల్సింది లతకు కాదమ్మా, ఆ కాంతమ్మకి. ఒరే, దానికి ఫోన్ చేయడం ఎందుకురా? అమ్మా, తన ప్రాణాలు తీయొద్దన్నా నేను మాటిచ్చాను. అంతేకాని తనని తిట్టనని మాట ఇవ్వలేదు కదా. ఈ వీరనారాయణ ఫోన్ చేస్తున్నాడేంటి? వీరనారాయణ ఎవడు? ఏయ్, నువ్వు వాడు అనడం గనక వాడు గనక విన్నాడంటే నీ నీడ కూడా ఈ భూమి మీద మిగలదు. నాకెందుకులే, నువ్వే మాట్లాడుకో. నమస్తే చిన్నబాబు గారు, చెప్పండి. చి దుర్మార్గురాలా, నీచురాలా, నిన్ను తిట్టడానికి కూడా నాకు తిట్లు రావట్లేదే. అంతా తమరి దయ. మంచి వాళ్ళని తిట్టాలంటే నిజంగా తిట్లు రావు కదండి. నర్మయ్, నీ మంచితనం గురించి నువ్వే చెప్పాలి. పాపాత్మరాలా. చిన్నబాబు గారు, నేను గుళ్ళో ఉన్నానండి, మళ్ళీ చేస్తాను. అగో, ఎంత పొగరి కాంతమ్మకి. నేను మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసిందమ్మా. నేను చెప్పా కదరా, నువ్వు ఫోన్ చేయకపోయి ఉంటే అది ఆదమర్పుగా ఉండేది. ఇప్పుడు దాని జాగ్రత్తలో అది పడిపోతుంది. అవతలేమో నా మనవరాలికి పెళ్ళంటుంది. ఆ పెళ్లి కొడుకు ఎవరో ఏంటో, ఏ కుటుంబానికి చెందినవాడు, లేకపోతే ఏ అనామకుడికిచ్చి పెళ్లి చేస్తుందోనని భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా, పెళ్లి కొడుకుని నేను ఆల్రెడీ చూశాను. చూసావా? అవునమ్మా, ఇద్దరి ఈడు చూడు బాగుంది. తన ఆర్థిక స్తోమత ఏంటో నాకు తెలియదు గాని లత ఇష్టపడిందన్న ఒకే ఒక్క కారణంతో నేను ఒప్పేసుకున్నానమ్మా. సరేరా, త్వరగా వెళ్తే కనీసం అక్షంతలేసి ఆశీర్వదించొచ్చు. దాని పెళ్లి చూసే భాగ్యమైనా కలుగుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా, ముహూర్తం టైం కల్లా మనం అక్కడికి చేరుకుంటాం. బాబు, జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు తల మీద పెట్టండి.
శివ అశుభం తల్లి అశుభం. అశుభమా? అవును తల్లి, హోమగుండం కొండెక్కితే పెళ్లి కొడుకు ఫస్ట్ నైట్ జరిగేలోపే మరణిస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మరొక 10 నిమిషాలు వ్యవధి తీసుకుని ఆ తర్వాత మళ్ళీ జరిగే కార్యక్రమం మొదలు పెట్టాలి. అర్థమైంది కదా, వెంటనే ఆ జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం ఆపేయండి. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోండి. అర్థమైంది. చిట్టమ్మ, ఇదంతా నీ పనే కదూ. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించే తీరుతాను. మనిద్దరి మధ్య ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను. మినిస్టర్ లేవయ్యా. ఏ లత, నువ్వు వెళ్ళి చీర మార్చుకుని రా. అలాగే కాంతమ్మ, నేను ఎలా తీసుకొస్తానా? అసలు ఇప్పటిదాకా జరుగుతుందనుకుంటే ఇలా జరిగి ఇలా అప్సెట్ అయ్యిందేంటి? చిచి. ఆవిడ చెప్తే బాగోదండి, నేను చెప్తాను కదా. చెప్పండి చెప్పండి. మీ సిగ్గుని మడిచి జేబులో పెట్టుకోమంటున్నారు. జేబులోనే కదా, సరే పెట్టుకుంటానులేండి. ఇదిగో లత, నువ్వు కోరుకుంటున్నట్లుగానే మన ఇద్దరం జెయింట్ వీల్ ఎక్కేద్దామా? అలాగేనండి, పదండి. దేంట్లో అయినా లేడీస్ ఫస్ట్ అంటారు, నువ్వే ఫస్ట్ ఎక్కు. చిట్టమ్మా, వీడు ప్లాన్ మొత్తం మార్చేసేలా ఉన్నాడు. లత కనుక ముందెక్కిందంటే లత పక్కన, లత దగ్గర వీడు కూర్చుంటాడు. అప్పుడు లత కూడా వీడితో పాటు ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. బావా, నువ్వేటి కంగారు పడుకో, ఏడు సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే. లత, కాబోయే పనిమిటి గారు ప్రేమతో అడుగుతున్నారు. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావో? ఎక్కువ అక్క, నేనెక్కితే నా పక్కనే కూర్చుంటాడేమో అక్క. ఆయన నేను ఎక్కడే ఆపిస్తాను కదమ్మా, ముందు నువ్వు వెళ్ళి కూర్చో. సరే, ఇప్పుడేంటి? లేడీస్ ఫస్ట్, అంతే కదా? అవునవును. సరే, కూర్చుంటాను. మినిస్టర్ గారు ఆగండి. అప్పుడెంత తొందరపడిపోతారేటి? లత పక్కన కూర్చోడానికి ఇంకా చాలా టైం ఉంది, కాసంత ఆగండి. అదేంటి, నాతో పాటు కలిసి జెయింట్ వీల్ తిరగాలని మీ చెల్లి ఆశపడింది. ఆ ఆశ తీరుద్దామని నేను వెళ్ళబోతున్నాను. ఆశ తీర్చడానికి నేనున్నాను కదా. నువ్వు కాసంత ఆగా. సలి సలి, నేను ఇక్కడ వస్తున్నాను, ఉండు. పైకి చూసింది చాలు, వచ్చేసింది కదా. నువ్వు డెక్కి కూర్చో. నేను లత పక్కన కూర్చోవాలని వస్తే చిట్టమ్మ అక్కడ కూర్చుంది. ఇప్పుడు నేను ఎవరి పక్కన కూర్చోవాలి? ఎందుకు కూర్చోవాలి? జెయింట్ వీల్ ఎక్కి తిరగాలని ఆశపడ్డావు కదా, పర్లేదు, ఎక్కువ. అది 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 ఇదేంటి, నేను అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయి. కుదరదు సార్, ఇంకొకళ్ళు రావాలి. ఆ డబ్బా ఖాళీగా ఉంది కదా, దాంట్లో కూడా వచ్చాక తిప్పుతాను. అత్తయ్య, తిప్పండి 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 తిప్పండి.
తిప్పండి తిప్పండి. తిప్పండి తిప్పండి. ఏ, నన్ను పైకి పంపించి లతను కిందకు పంపిస్తున్నారేంటి? తూచ్, నన్ను వదిలి దిగిపోతావేంటమ్మా? అమ్మా మినిస్టర్ గారు చిన్నప్పుడు ఎప్పుడో అరుసుంటారు, మళ్ళీ ఇప్పుడు అరవాలి. నువ్వు ఇక సలరైపో. కాపాడండి, కాపాడండి! అయ్య బాబాయ్, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాపాడండి! కింద పడిపోయేలాగున్నాను. స్పీడ్ తగ్గించురా! అయ్యో అయ్యో అయ్యో, ఫోన్ వస్తుంది. ఫోన్ తీసే గ్యాప్ కూడా ఇవ్వట్లేదే. కోకిలమ్మ, దండం పెడతాను, ఆపవే, నాకు ఫోన్ వస్తుంది. హెల్ప్ హెల్ప్ హెల్ప్! ఎవరైనా కాపాడండి! ఈ వెధవేంటి ఫోన్ చేస్తున్న ఫోన్ లిఫ్ట్ చేయడు? అసలు ఈడెక్కడ చచ్చాడు? కాపాడండి! అత్తయ్య గారు తిప్పింది చాలు, ఆపండి. ఆపండి ఆపండి ఆపండి. అమ్మాయ, కోకిలమ్మ, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తానమ్మా, కొంచెం దింపమ్మా. బావా మినిస్టర్ గారికి మా అమ్మ తెప్పింది సరిపోదంట, మనం ఇంకా సయ్యతమా? పద చిట్టి పద. పద. నేను ఇక్కడ ఉన్నాను కాంతమ్మా. కాంతమ్మా, 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 నేను ఇక్కడ ఉన్నాను. కాంతమ్మా, 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 కాంతమ్మా! మినిస్టర్ వాయిస్ లా ఉందే. కాంతమ్మా, నేను ఇక్కడున్నా కాంతమ్మా. మాట వినపడుతుంది, మనిషి కనపడట్లేదేంటి? కాంతమ్మా, కాంతమ్మా! ఛ! కాంతమ్మా, నేను ఇక్కడున్నాను. కాంతమ్మా! బావా మనం వెళ్ళి మనం అనుకున్న ప్లాన్ అమలు చేద్దాము. పదబా. అమ్మా నువ్వు ఇక్కడ ఆడి సంగతి చూసుకో. పదబా. కాంతమ్మా, నేను ఇక్కడ ఉన్నాను కాంతమ్మా. నమస్కారం సార్. నువ్వు తమరు చిట్టమ్మ గారు జరిపిస్తున్న ఆ పెళ్లి కోసం వచ్చారు కదండి? అవును, నీకెలా తెలుసు? చిట్టమ్మ గారు తమరు వస్తున్నారని చెప్పి దగ్గరుండి మరీ తీసుకురమ్మన్నారండి. ఓ అలాగా, వెళ్ళి పద. రండమ్మా. రండి సార్, రండి రండి సార్, రండమ్మా, రండి సార్. ఎస్, ఎవరి చేతికైతే చిక్కకూడదు ఆ వీరనారాయణ గాడు వాడి చేతికే చిక్కాడు. ఇంకా వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు.
ఇంతకీ ఈ కోటిగాడు ఎక్కడ చచ్చాడు? రేయ్ అన్నా, చెప్పింది గుర్తుందిగా? ఆ వీరనారాయణ ఎట్టి పరిస్థితిలో గుడి లోపలికి పోనీకూడదు. ఆయన మర్డర్ చేసిన విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా డీల్ చేయాలి, సరేనా? అలాగే అన్న. ఎలా? మరి వీరనారాయణ, వీళ్ళ ఆట అయ్యేంత వరకు మనం వెళ్ళలేవురా. నా బిడ్డను ఏం చెయ్యొద్దు, నీకు దండం పెడతాను. ఆగండి. అయ్యో అయ్యో, నా బిడ్డను ఏం చెయ్యొద్దు. ఆగండి, నీకు దండం పెడతాను. ఇంకా ఆలస్యం ఏంట్రా? వేసేయండి. అయ్యో అయ్యో బాబు, నా బిడ్డను ఏం చేయకండి. ఏరా రావడం వెనక నుంచి వచ్చినా చూసావా? ఓడిచి మరి నీ ముందుకొచ్చి నిలబడ్డాను. వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, సార్, ఎలా జరిగింది? రేయ్, ఎవర్రా? వీరనారాయణ, వీరనారాయణ. చిట్టిమా, బామ్మ, వీరనారాయణ, 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 వీరనారాయణ. వీరనారాయణ గారు, చిట్టిమా, బామ్మగారిని లేపు.
అయ్యో అయ్యో ఏంటిది? చిట్టిమా, నువ్వు అనవసరంగా నోరు జారావు. అవును బావా, ఇప్పుడు ఎలాగైనా మాట మార్చాలి. సరే, ఏదో విధంగా మేనేజ్ చేయి. ఏంటి చిట్టమ్మ నువ్వు ఇది? మా అన్నయ్య పెద్ద కూతురు నువ్వా? అది అడుగుతుంటే మాట్లాడమేంటి చిట్టమ్మా? నువ్వు నా పెద్ద మనవరాలివా? చెప్పమ్మా. అది శంకర్ నారాయణ గారి పెద్ద కూతుర్ని అయ్యుంటే బాగుంటుంది అని అంటున్నానమ్మా. లేకపోతే నేను శంకర్ నారాయణ గారి కూతురేటి? అమ్మయ్యా, చిట్టమ్మ నిజం చెప్పలేదులే. ఎంతైనా అల్లుడి మీద ఒట్టు పెట్టిందిగా, అంత ఈజీగా నిజం ఎందుకు చెప్తుంది? అయినా నీ పిచ్చి కాని, దాని యాస, దాని భాష, ఇది జమీందార్ గారి కూతురేంటి? దరిద్రం కాకపోతే. అమ్మా, కట్టి ముందే నువ్వు తిరుగుతున్నా నాన్న కూతురు నువ్వే అని తెలుసుకోలేకపోయినా దురదృష్టవంతున్నమ్మా నేను. అయ్యో బాబాయ్, నేనే మీ అన్న కూతురున్న నిజం ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూశాను బాబాయ్. ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించి నేనే శంకర్ నారాయణ గారి కూతురున్న నిజం నీకు తెలిసిపోయింది బాబాయ్. ఇది చాలు బాబాయ్, ఈ సంతోషం, ఈ తృప్తి, ఇది చాలు బాబాయ్. బాబాయ్, నా చెల్లి చాలా అదృష్టవంతురాలు. చాలా త్వరగా మిమ్మల్ని కలవగలిగింది, మీ ప్రేమని పొందగలుగుతుంది. కానీ నేనెంతో దురదృష్టవంతురాలి బాబాయ్. అందుకే గట్టి ముందు నవ్వు నానమ్మ ఉన్నా కూడా నోరార పలకరించలేకపో. లేచిటమా, ఈ కాంతమ్మకి తగిన శిక్ష వేస్తే తప్ప బుద్ధి రాదు. సార్ సార్ సార్, ప్లీజ్ సార్. మా అమ్మ గతంలో తెలుసో తెలియకో తప్పులు చేసి ఉండొచ్చు. దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ సార్, మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. నా మాట వినండి సార్. సారీ రవిచంద్ర, గతాన్ని మర్చిపోవడానికి మీ అమ్మ సిద్ధంగా ఉన్నా మా అమ్మ సిద్ధంగా లేదు. కాంతమ్మని శిక్షించక తప్పదు. సార్ అది కాదు సార్, నా మాట వినండి సార్. నమస్తే సార్. రెండెస్ఐ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఆ రోజు మా అన్న కూతురు దొంగిలించబడ్డానికి నిన్నగాక మొన్న మా అమ్మ తల పగలగొట్టబడి ఇలా జీవోత్సవంలా వీల్ చైర్లో ఉండడానికి కారణం ఈ కాంతమ్మే. తనని అరెస్ట్ చేయండి, తనని అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ అమ్మ తల పగలగొట్టడం ఏంటి? మీ అన్న కూతుర్ని నేను కిడ్నాప్ చేయడం ఏంటండి? అంతా పచ్చబద్ధం. జరిగిన నేరాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదండి, నమ్మండి నన్ను. బాబాయ్ బాబాయ్,
మా కాంతమత్త గురించి నాకు తెలుసు, కానీ ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే నీ కూతురు లాంటి దాన్ని నా తెల్లు పెద్ద దిక్కు లేకుండా ఒంటరిగా మిగిలిపోతుంది బాబాయ్. తనని నేను మార్చుకోవాలనుకున్నానే తప్ప జైలుకు పంపించాలని ఎప్పుడు అనుకోలేదు బాబాయ్. దయచేసి తనని మార్చుకునే అవకాశం నాకు ఈ బాబాయ్. సారీ అమ్మా, నీకోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను, కానీ ఆ కాంతమ్మని మాత్రం ఇవ్వను, తనని క్షమించను. ఎస్ఐ గారు చూస్తారేంటి, అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్ అరెస్ట్ సార్. సార్ వద్దు సార్, సార్ వద్దని చెప్పండి సార్. సార్ వద్దు. అచ్చా, బాబాయ్ వద్దు బాబాయ్, వద్దు వద్దు బాబాయ్. అమ్మా వద్దు. ఒకసారి నా మాటని బాబాయ్, వద్దు బాబాయ్. వద్దు సార్, సార్ వద్దని చెప్పండి సార్. తీసుకురండి. ఆగండి, ఎస్ఐ గారు ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. వీరనారాయణ, బావా, ఒకవైపు ఆ మినిస్టర్ గాడు పెళ్లి పందిరికి రాకుండా ఆపాలి, ఇంకోవైపు ఇక్కడ జరుగుతుంది లతకి వర్మకి పెళ్లి అని వేనారాయణ బాబాయ్కి తెలియకుండా చేయాలి. పొరపాటున గాని తెలిస్తే వేనారాయణ బాబాయ్ ఈ పెళ్లిని ఆపేస్తాడు. లత వేనారాయణ బాబాయ్ అన్న కూతురని తెలిస్తే రఘురాం మావయ్య కూడా ఈ పెళ్లిని ఆపేస్తాడు. అది జరిగితే లత వర్మ శాశ్వతంగా దూరం అయిపోతారు బావా. నా బాధ కూడా అదే చిట్టమ్మా. ఆ దేవుడు ఇంత పెద్ద చిక్కుముడి వేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. లతకి తన కుటుంబం కావాలంటే వర్మను వదులుకోవాలి, వర్మ కావాలనుకుంటే తన కుటుంబాన్ని వదులుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఎందుకు టెన్షన్ పడతారు చిట్టి? నీకు మా అమ్మకి జరిగిన ఒప్పందం ప్రకారం ముహూర్త సమయానికి మినిస్టర్ రాకపోతే వర్మకి లతకి పెళ్లి చేయాలి కదా. అవునుదనా, ఇప్పుడు ఎలాగో ఆ మినిస్టర్ గాడు అత్తయ్య గారి చేతుల్లో ఇరుక్కుపోయాడు. ఆ జాయింట్ వీల్లో తిరుగుతున్నాడు. ముహూర్త సమయానికి వాడు ఎలాగో రాలేడు. కాబట్టి నువ్వు పెట్టిన కండిషన్ అడ్డు పెట్టి లతకి వర్మకి పెళ్లి జరిపించేసేయి. ఐసీ మాకు తెలుసుదినా, కాకపోతే వేనారాయణ బాబాయ్ అక్కడ ఉండగా వర్మకి లతకి పెళ్లి జరిపించలేం కదా. ఓస్, అదెంత పని? ఆ శేషమాంబ గారిని ఏ మెట్ల మీద నుండో తోసిస్తాను. దాంతో వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి వీరనారాయణ గారు ఎలాగో వెళ్తారు. ఈ లుప్పతాలు కట్టించేద్దాం. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుందక్క. పెళ్లి జరిగే మార్గం చెప్పమంటే పెద్దవాడికి దినం చేసే ప్లాన్ చెప్తావేంటి? ఓహో, అంత చండాలంగా ఉందా తమ్ముడు? అదేంటి అత్తయ్య గారు అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? కొంపతీసి ఆ మినిస్టర్ తప్పించుకోలేదు కదా. ఏంటో నువ్వు చెప్పేది? ఆ మినిస్టర్ తప్పించుకెళ్ళిపోయాడా? అచ్చా బాబోయ్, ఎన్నో బాబా, ఆ పుల్రాజు కోటిగాడొచ్చి ఆ మినిస్టర్ ని జైలు వెళ్ళి దింపేసి పెళ్లి బిడ్డల దగ్గరికి పంపించేశారంట. షిట్. వాడు గనక ఇప్పుడు పెళ్లి పీటల దగ్గరికి వెళ్తే మనం వెళ్లే లోపే మా అమ్మ లతకి వాడికి పెళ్లి జరిపించేస్తుంది చిట్టి. అమ్మా, ఆ మినిస్టర్ గాడు కాంతపత్రిని కలిసాడా? అమ్మయ్యా. బావా విన్నావా? ఆ మినిస్టర్ ఇంకా కాంతపత్రిని కలవలేదంట. ఈ లోపే మనం వెళ్ళి ఆ ఎదవ కాళ్ళు చేతులు కట్టేసి మూట కట్టేసి గోదట్లో పడుతున్నావురా. ఒరే పులిగా, చివరికి నువ్వు కూడా నన్ను తిడుతున్నావా? సర్లే ఏడవకో, అవతల నీకోసం కాంతమ్మ గారు వెయిటింగ్. వెళ్దాం పదా. హలో మినిస్టర్ గారు. ఈ చిట్టెమ్మేంటి నన్ను వెతుక్కుంటూ వస్తుంది? ఒరే సామి, కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుంటూ వచ్చిందంటే కాలెత్తి పోసిద్ది అంటారు. నిజమేగా? అవును నిజమే. ప్రస్తుతానికి వాళ్ళు అందుకే వస్తున్నారా. అంటే నేను ఇప్పుడు కుక్కనా కరెంట్ స్తంభాన్నా? చిట్టెమ్మ వచ్చాక చెప్పుదులే. ఏంటండి మీకోసం తిరణాలు మొత్తం వెతుకుతుండే మీరేంటి రంగులు రాటం తిరుగుతూ కూర్చున్నారు? నేనా కూర్చుంది? మీ అమ్మే కదా ఆపు ఆపు అంటున్నా, గిరిగిరా గిరిగిరా తిప్పింది. సారీ సార్, మా అత్తయ్య గారికి రంగులు రాట్నం చూస్తే వీర లెవెల్లో ఊపు వచ్చేస్తుంది. దాంతో ఎవ్వరు చెప్పినా వినకుండా వీర లెవెల్లో ఊపేస్తుంది. అవును సారు, మా అమ్మ సంగతి వదలండి.
మీరేటి ఇంకా ఇలాగే ఉన్నారు? గెటప్ వేసుకోలేదా? గెటప్పా? గెటప్ ఏం గెటప్పు? అయ్యో చిట్టమ్మ, మినిస్టర్ గారికి ఇంకా తెలిసినట్లేదు. డీటెయిల్డ్ గా చెప్పు. చెప్పడం ఎందుకు బావా, డైరెక్ట్ గా చూపించేద్దాం. అమ్మా, మనల్ని బాగా తీసుకునేట్రా. వీళ్ళు ప్రేతాల వేషగాళ్ళు కదా, అమ్మ అంటావేంటి? ఆ? బెబ్బే అంటుందంటే ఖచ్చితంగా కోకిలమ్మే. అవును, వీళ్ళంతా బేతాల వేషాలు వేశారేంటి? ఆచార్య, మీకు సప్లైత మినిస్టరు, మా లతని పెళ్లి చేసుకోవాలంటే మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు కూడా ఇలాంటి వేసి వేసుకోవాలి. ఈ గుడి వెనకాల ఉన్న జమ్మి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేసి పూజ చేయాలి. ఆ తర్వాతే తాళి కట్టాలి. ఏంటేంటి ఈ బేతాల వేషాలు వేసుకోవాలా? ఎవరన్నా పనికి మాల వెధవులకు చెప్పు. అందుకే కదా మీకు చెప్పింది. ఆ? చూడు మినిస్టరు, నీకు నిజంగా పెళ్లి కావాలంటే ఆ వేషం వేసుకో, లేదంటే ముహూర్తం టైం దాటిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఎగ్జైట్ అయినా పెళ్లి మాత్రం జరగదు. ఇదిగో మినిస్టర్, ఈ చిట్టమ్మ రవిచంద్రని నమ్మడానికి లేదు. వాళ్ళేదో కట్టుకథలు చెప్తున్నారు. నువ్వు మాత్రం ఇలా మాటలు నమ్మకో. నువ్వు నోరు మీరా. ముహూర్తానికి ఎక్కువ టైం లేదు. నేను వేషం వేసుకోకుండా లేట్ చేస్తే నా పెళ్ళాగిపోద్దిరా. నా మాట వినవా? దేవుడు చెప్పినా విన్ను. అయితే నీ సావు నువ్వు చావు. నువ్వు పదరా. థ్యాంక్ యూ మినిస్టర్, మా మాటలు నమ్మేందుకు. ఇదిగో అమ్మా, మినిస్టర్ గారి నటుకెళ్ళి బేతాల వేసి వేయించేసి. చిట్టమ్మ, మినిస్టర్ మన ట్రాప్ లో పడ్డాడు. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? చెప్తాను, పద. అబ్బా, ఒళ్ళంతా కుల్లబడి చేసిందే. ఆ కాంతమ్మ మనిషి కాదు, రాక్షసి. కాంతమంది ఎడుతున్నావు. తిట్టాలా చంపాలా? నేనే మినిస్టర్ అంటే నమ్మదేంట్రా? మరి మేము మాత్రం నమ్మేమంటరా? ఏదో చిట్టమ్మ చూపించింది కాబట్టి నమ్మామురా. చిట్టమ్మ చూపించిందా? అవునరా. అరే, ఇలా మాటకు ముందొకరా, మాట వెనకొకరా అనకండిరా. కాంతమ్మ కొట్టిన దానికంటే మీ మాటలే నొప్పిగా ఉన్నాయిరా. ఆడెవరో గుర్తుపట్టారా? లేచిట్టమ్మా, ఆడే మినిస్టర్. ఆడు పెళ్లి పందిట్లోకెళ్ళి ఒక్క 5 నిమిషాలు ఆగాక కిందకొస్తాడా. ఆడి కిందికి రాగానే మీరిద్దరూ ఆడి కాళ్ళ చేతులు కట్టేసి 1 గంట సేపు కాళ్ళు కూసబెట్టారే అనుకో, మీకు 50,000 ఇస్తాను. 50,000? వాణ్ణి కట్టేసి కిడ్నాప్ చేస్తే మీకొచ్చే లాభం ఏంటి? మీకు డబ్బు కావాలా, జాబ్ కావాలా? ఆబ్వియస్లీ డబ్బులే కావాలి. బావా ఇచ్చేసాయి. అలాగే చిట్టమ్మ. రేయ్, ఓకే చిట్టమ్మా. ఆడు మెట్లు దిగి రాగానే కాళ్ళు చేతులు కట్టేసి కార్లో పడేయాలి, అంతే కదా? అంతే అంతే. అది మేము చూసుకుంటాం కదా. పదరా. అంటే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేస్తున్నారా? డౌటా? అరే కొడుగా, కాళ్ళు పడుకోరా. ఒరే వద్దురా, నీకు దండం పెడతానరా. కాసేపుతో నా పెళ్లి ఉందిరా. ఏమున్నా మాకు సంబంధం లేదు. మేము అడ్వాన్స్ తీసేసుకున్నాం. నన్ను వదిలేస్తే మీకు ₹1,00,000 ఇస్తానురా. అయితే ఇప్పుడు లేవురా, తర్వాత ఇస్తానురా. అవునా? అయితే మేము కూడా తర్వాతే నిన్ను వదులుతాంరా. ఒరే కోడిగా, కాళ్ళు పట్టుకోరా. ఓం ఐం ముహూర్తస్ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అమ్మా కాంతమ్మ గారు, తమరు పెట్టుకున్న ముహూర్తానికి ఇంకా 30 సెకండ్లు మాత్రమే టైం ఉందమ్మా.
అయ్యో భగవంతుడా, ఎంతో కష్టపడి ఈ దొంగ పెళ్లికి ప్లాన్ చేస్తే ఈ మినిస్టర్ యదవ మొత్తం సర్వనాశనం చేశాడు. ఎక్కడ చచ్చావురా నువ్వు? అక్క, తమరికి నాకు మధ్య జరిగిన ఛాలెంజింగ్ లో తమరు ఓడిపోవడానికి సరిగ్గా 30 సెకండ్లే టైం ఉంది.